ఆయనకి తన నటనా ప్రతిభని గుర్తించడానికి అవార్డులు వచ్చినా దానికి తగ్గ నగదు బహుమానం ఇచ్చినా కొంత తృప్తి మాత్రమే. అదే తన పాత్ర పేరుని గుర్తుపెట్టుకొని ప్రజలు ఎప్పుడూ ఆ పేర్లతో పలకరిస్తే ఆ ఆనందమే మరోలా ఉంటుంది. అలాంటి సహజ నటుడు ఎంతోమంది హృదయాల్లో అఫ్కోర్స్ భయంతో కూడిన ఇష్టాన్ని ప్రజలు ఆయన దగ్గర కనబరుస్తూ ఉంటారు. ఆయన ఎవరో సగం పేరు మాత్రమే ప్రస్తుతం చెప్తాను. ఆయనే విక్రమ్. ఆయన సగం పేరు ఎందుకన్నానంటే మనిషికి ముందు కనిపించే ముఖం ఆయన నటించే పాత్ర అయితే వెనకాల ఆయన సహజత్వం ఏంటంటే ఎప్పుడు భగవంతుడి ధ్యానం, ప్రజలకు సహాయం చేద్దామనే ఆలోచన. షూటింగ్ ఆ తర్వాత ఇల్లు భార్య పిల్లలు మిగిలిన సమయాన్ని బాబా గుడిలో గడుపుతారు. తల్లి తండ్రికి ఇచ్చినంత, గురువుకి ఇచ్చినంత, ఇలా వాళ్ళకిచ్చేంత గౌరవం ఆ భగవంతుడికి కూడా ఇస్తూ తనే నా గురువు, తనే నా తల్లి తండ్రి అని ఎంతో గౌరవంతో మన తండ్రి పేరుని మన పేరుతో ఎలా పెట్టుకుంటామో అలా ఆ భగవంతుడు ఆయన నమ్మినటువంటి సాయిబాబా పేరుని తన పేరులో జత చేసుకున్నారు. ఆయనే మంచాల శ్రీ విక్రమ్ సాయిబాబా గారు. నటుడిగా ఆయన ఒక విలన్ పాత్రలో మనకి చాలాసార్లు చాలా సినిమాల్లో, చాలా టీవీ సీరియల్లో కనిపించారు. కానీ ప్రజల గుండెల్లో మాత్రం తను నిర్దేశించుకొని తను చేసిన ప్రతి పాత్ర పేరుని ప్రజల గుండెల్లో మోపు చేసుకున్నారు. ఆయన కనిపిస్తే అభిమానంతో ముసలివాళ్ళు బుగ్గ తట్టి, ఏం నాయనా అలా ఎందుకు చేస్తున్నావు, ఆ పిల్లల్ని అలా ఎందుకు ఏడిపించావని మురిపెంగా అడుగుతారు. పసిపిల్లలు అమ్మో అంకుల్ వస్తున్నారని కాదు, అమ్మో ఆ ఫలానా పాత్రలో ఆ నటుడి పేరుతో ఆ అంకుల్ వస్తున్నారు అని సరదాగా పారిపోతూ ఉంటారు. మళ్ళీ ఆయనే దగ్గర తీసుకుంటారు. ఆయన గురించి మరిన్ని విశేషాలు, ఆయన అసలు ఎక్కడి నుంచి ఎక్కడ వాస్తవ్యులు, ఆయన పర్సనల్ డీటెయిల్స్, ఆయన ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ మీతో ముచ్చటించడానికి ఈరోజు మేము సిద్ధమయ్యాం. సో మీ గురించి, సాయిబాబా గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే విక్రమ్ గారు. నమస్తే. ముందుగా మా V3 ప్రేక్షకుల కోసం, మీరు అంటే ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వడం కోసం ఛానల్ ద్వారా ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. చెప్పండి, అసలు మీరు అంటే స్వస్థలం ఎక్కడ నుంచి వచ్చారు, ఎక్కడ వాస్తవ్యం? మంత్రాలయం మేడం. మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామి జన్మస్థలం నాకు అది. కాకపోతే నేను చదువుకోలేదు. ఇక్కడ వచ్చినాక స్టడీ కన్నడ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ బాగా అలవాటు అయ్యాను. లాంగ్వేజెస్ ఓకే. అంటే అకాడమిక్గా చదువుకోలేదు అంటున్నారు? చదవలేదు. నాకు నేనే 3 times రాస్తే కన్ఫ్యూజ్ అవుతాను. 1 time మాత్రం పర్ఫెక్ట్ వస్తుంది. 3 సార్లు రాస్తే ఏం రాసాను క్లారిటీ రాదు. ఓకే. అంటే అకాడమిక్ చదవకపోయినా జీవితాన్ని చదివారు కాబట్టి అన్ని పాత్రలు పోషించగలుగుతున్నారేమో. సాయిబాబా నాకు గిఫ్ట్ ఇచ్చాడు. సాయిబాబాను చదివాను. సాయిబాబా అంటే బుక్ కూడా చదవలేదు. ఆయన విగ్రహాన్ని అలంకారం చేసుకుంటే ఆయన మైండ్లో ఏది వస్తుందో నాకు ఆ మైండ్లో అది వస్తుంది అనమాట. నాకు ఏదైతే తెలీదో ఫస్ట్ ఆయనకి ఇంటిమేషన్ ఇస్తాను అనమాట. ఇది రాదు, ఇది తెలుసుకోవాలి, ఇది నాకు కావాలి, వర్క్ కావాలి, షూటింగ్ కావాలి, పని కావాలని ఫస్ట్ నాకు మెసేజ్ అక్కడ పెడతాను. నేను నాకు రేపు డబుల్ షూటింగ్ ఉంది, అడ్జస్ట్ నువ్వు చేసుకో, నాకు సంబంధం లేదు, ఆయన మీద భారం ఒప్పేస్తాను. నేను టెన్షన్ పడి వీళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళు ఒప్పుకోలేదు, నిద్రపోక టెన్షన్ పడిన అనమాట. ఫస్ట్ మెసేజ్ ఆయనకి పెడతాను అనమాట. దేవుడికి మెసేజ్ పెట్టినాక అప్పుడు ప్రశాంతంగా పడుకుంటాను. రేపు 2 షూటింగ్లు అడ్జస్ట్ అవ్వాలి, ప్రాబ్లం రాకూడదు, హ్యాపీగా చేసుకోవాలి. వీళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు, నేను ప్రాబ్లం పడకూడదు. సో అంటే ప్రతిదీ ఒక ఫ్రెండ్ లాగా, ఒక అమ్మతో నాన్నతో ఎట్లా షేర్ చేసుకుంటామో అలా మీరు ఆ భగవంతుడిని ఆ ఇంటిమసీ మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఓకే. సో మీరు అంటే మంత్రాలయం నుంచి ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? అసలు సినీ ఇండస్ట్రీ అయినా ఫస్ట్ మీరు అడుగుపెట్టింది? నాకు 10 years నుంచే సినిమా ఫీల్డ్ అంటే బాగా పిచ్చి. ఓకే. 10 years నుంచి నాకు ఇంత వాళ్ళు ఒప్పుకోలేదు. హైదరాబాద్కి వచ్చేసాను. 2000లోన దసరా రోజు వచ్చాను హైదరాబాద్కి. ఓకే. దసరాకి ఎంట్రీ, నేను దసరా పండుగ రోజు ఎంట్రీ అయ్యాను. ఇక ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాకు సికింద్రాబాద్లో. ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉన్నా, వాళ్ళ దగ్గర 1 yearకి తిరిగా వేస్ట్గా నేను. అంటే ఇక్కడ పరిచయం లేక, ఆయనకు రూమ్ ఉండేది, జాబ్ ఉండేది. అంటే వేరే జాబ్ చేయలేను నేను, నాకు రాదు, జాబ్ చేయడం రాదు కాబట్టి చదువుకోలేదు, జాబ్ ఎవరు, ఇండస్ట్రియల్ అంటే నీకు కష్టం అన్నాడు. ఆ కష్టపడుతూ సర్కిల్ని ఫస్ట్ గ్యాదర్ చేసుకున్నా. అంటే ఎవరిని కలవాలి, పని ఎలా. మీ 10 ఏళ్ల వయసులో నుంచి మీకు సినిమా ఇంట్రెస్ట్. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? ఇక్కడికి నేను వచ్చింది 16 సంవత్సరాలు నాకు. 16 years నాకు. ఓకే. సో
సో అప్పటి నుంచి ఎన్నాళ్ళు అంటే మీ స్ట్రగుల్ ఎలా, ఆ స్ట్రగుల్ పీరియడ్ అనేది ఎలా ఉండేది? 3-4 ఇయర్స్ బాగా స్ట్రగుల్ పడ్డా, తినడానికి ఇబ్బంది పడి, రూమ్ లేక నడుచుకొని వెళ్ళాడు. ఇక్కడ నుంచి సికింద్రాబాద్ రూమ్ సికింద్రాబాద్ ఉండేది. సైకిల్ వేసుకొని రావడము, లేకపోతే నడుచుకుంటూ వెళ్ళిపోవడము, బస్సు ఎక్కడం, ఆటో ఎక్కడం అంటే తెలిసేది కాదు. డబ్బులు ప్రతిరోజు వాళ్ళని అడగాలంటే వాళ్ళకి ఇబ్బంది వచ్చేది. అట్లని ఇబ్బంది పడుతూ సర్కిల్ అంతా గ్యాదర్ చేసుకున్నాక గుడిలోకి ఎంటర్ అయ్యాను. గుడిలోకి ఒక వాలంటీర్గా అంటే ఒక భక్తుడిగా ఎంటర్ అయ్యాను. గుడి కట్టిన 6 డేస్కే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక ఆయన అన్నాడు, అప్పుడప్పుడు వచ్చి సేవ చేసుకుంటుండా అంటే సరే అన్నాడు. ఆ సేవకు అలవాటై విగ్రహానికి దగ్గర అయినాను. అసలు ఇప్పుడు ఏదైతే మీరు నిత్యం వెళ్తున్నారో అదే గుడి అప్పటి నుంచి ఇప్పుడు పాటు ప్రయాణం జరుగుతూనే ఉంది. ఓకే. సో అంటే ఫస్ట్ అవకాశం ఏ మూవీలో వచ్చింది, ఎవరిచ్చారు? సినిమా ఇద్దరు మిత్రులు, హిందీ సినిమా. ఓకే. తెలుగు సినిమా వచ్చేసి ఇద్దరు మిత్రులు, చిరంజీవి గారిది. తేరిగర్ మేరిగర్ అని సునీల్, ఇది హిందీ సినిమా. ఫస్ట్ డ్యాన్స్ మాస్టర్ మాకు ఇంటి దగ్గర ఉండేవాడు. ఆయన డ్యాన్స్ నేర్చుకున్నాను ఆయన దగ్గర. డ్యాన్స్ నేర్చుకుంటే బాగానే ఉంది కదా, ఒకసారి వెళ్దాం షూటింగ్ అంటే ఆయనతో పాటు తీసుకెళ్ళాడు. సాంగ్లో ఒక లీడ్ చేశాను నేను. ఆయన నుండి డ్యాన్సర్ కార్డు తీసుకో, బాగుంటుంది నీకు లైఫ్ అన్నాడు. కాకపోతే నాకు వచ్చింది డ్యాన్స్ ఇంట్రెస్ట్ కాదు. ఒక విలన్గా కానీ, ఒక రౌడీకి కానీ ఇలాంటివి చేయాలని చెప్పి నాకు డ్యాన్సర్గా చేసుకుంటే బాగుంటుంది నీకంటే ఆ ఫీల్ వద్దు నాకు అని చెప్పేసి నేను సరే సర్కిల్ నేను తీస్తాను. ఫస్ట్ నువ్వు ఎట్లా పరిచయం చేసుకోవడం నీ ఇష్టం. ఒకరిని ఇచ్చాడు పరిచయం ఆయన. అలా సర్కిల్ చేసుకుంటా గుళ్ళో సేవ చేసుకుంటా ఈ సాయిబాబాకి ఎవరినైతే సేవ చేసుకుంటానో నాకు ఆయన చుట్టే ఉన్నారు అంతా. సెలబ్రిటీస్ అవ్వచ్చు, విఐపీఎస్ అవ్వచ్చు, పెద్దోళ్ళు అవ్వచ్చు, ఆయన చుట్టూ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ నాకు దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు. అంటే నీకు ఎవరితో పని అవుతుంది, ఎవరితో ఎవరిని కరెక్ట్ మనం కలిస్తే మనకు వర్క్ వస్తుంది, వాళ్ళందరినీ ఆయన చుట్టూ పెట్టుకుని ఆయన చుట్టూ నేను తిరుగుతుంటే వాళ్ళ చుట్టూ నాకు కనెక్ట్ అయ్యారు. ఓకే. అంటే ఫస్ట్ మీరు చేసిన పాత్ర ఏంటి ఆ ఇద్దరు మిత్రుల్లో గుర్తుందా? ఇద్దరు మిత్రులు ఒక స్టూడెంట్. డైలాగ్ ఏమైనా ఉందా? డైలాగ్ ఏం ఉండదు, జస్ట్ స్టార్టింగ్ కాబట్టి. నేను చిరంజీవి అభిమాని. ఓకే. స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి చిరంజీవి అభిమాని. కాకపోతే ఫస్ట్ రావడం చిరంజీవి సినిమా చేశాను. ఆయన చూడడము, ఆయన చేయడము అదొక ఫుల్ హ్యాపీ నాకు. ఆయనతో జర్నీ చేయడం ఇంకా హ్యాపీ అనిపించింది. ఇండస్ట్రీలో ఫస్ట్ అడిగేసాను చిరంజీవి గారితో అంటే విజయం అన్నట్టే. నాకు సెంటిమెంట్గా నాకు బాగా సపోర్ట్ వచ్చింది అది. సో ఫస్ట్ అంటే మీరు మూవీ స్ట్రగుల్ పడిన 3-4 ఇయర్స్ ఏదైతే ఉందో అప్పుడు అంటే జనరల్గా ఒక అపోహ ఉంది. అపోహ అని కూడా చెప్పలేము. చాలామంది ఏంటంటే సినిమాల అవకాశం కోసం వస్తారు, ఎవరో వాళ్ళని క్యాప్చర్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసేసుకుంటారు, అవకాశం ఇస్తానని చెప్పి మళ్ళీ వీళ్ళు రోడ్డు మీద పడేస్తారు అనేది ఈ రోజుకి కూడా జరుగుతూనే ఉంది. ఈ రోజు కూడా జరుగుతుంది మేడం. మీరు ఎలాంటిదైనా ఎదుర్కొన్నాను. నా దగ్గర ఉన్న ఫోన్లు అమ్ముకోవడం కానీ, కెమెరా అమ్ముకోవడం కానీ, వాచ్ అమ్ముకోవడం కానీ, నీకు ఆ క్యారెక్టర్ ఇస్తా, ఈ క్యారెక్టర్ ఇస్తాను చాలా మంది చెప్పారు నాకు అట్లా. కానీ ఎవరు నాకు ఉపయోగపడలే, ఎవరు హెల్ప్ చేయలేదు నాకు. డబ్బులు తీసుకొని మోసం కూడా జరిగింది నాకు. కాకపోతే నేను కష్టపడింది, నా కష్టం ఎక్కడ పోదని నా నమ్మకం, కాన్ఫిడెన్స్. ఇప్పటి వరకు అయితే నన్ను అది నించోబెట్టింది. వాళ్ళకి ఇప్పటికీ తెలుసు సెటిల్ అయ్యి నువ్వు ఒక్కడితే హ్యాపీగా ఉన్నావు. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు సెటిల్ అవ్వలేదు, అందరూ వెళ్ళిపోయారు, కానీ నువ్వు మాత్రం హ్యాపీగా అయితే బాగున్నావు, కష్టపడుతున్నావు, నీకు తగ్గట్టు వర్క్ వస్తుంది, ఫేమస్ అయ్యావు, నిన్ను ఎవరు చూసినా గుర్తుపడతారు, ముక్కు తెలియని నిన్ను చూపించినా గుర్తుపడతారు. అది హ్యాపీ అంటారు వాళ్ళైతే. సో మీ అంటే ఆ మొదట ఇద్దరు మిత్రుల నుంచి మొదలైన మీ ప్రయాణం ఎప్పుడు టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వచ్చింది? ఏ మూవీలో వచ్చింది? మొగల్ రేకు సీరియల్ మేడం. సినిమా టీవీ సీరియల్. ఫస్ట్ నాకు హెయిర్ ఉన్నప్పుడు అయితే చేశాను. హీరో పక్కన కానీ హీరోయిన్ పక్కన ఉంటే అబ్బాయి సాఫ్ట్గా ఉన్నాడు వెనక పంపించేయండి అంటే డ్రెస్సులు అలా వేసేవాడిని. హీరో సాఫ్ట్గా ఉన్నాడు వెనక పంపించండి అనేవాళ్ళు, వద్దు వద్దని పంపించేవాళ్ళు. ఎప్పుడైతే నేను సాయిబాబాకి వాలంటీర్గా ఎక్కువ ఆయన సేవ చేస్తానో, ఆయన విగ్రహాన్ని అలంకారం చేసేటప్పుడు ఫస్ట్ నేను ఎలా తయారవుతానో అలా తయారు చేసుకుంటాను అనమాట. నాకు ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ ఇది, గడ్డం. ఈ గడ్డం వచ్చిన తర్వాత గుండు కొట్టించిన తర్వాత అప్పుడు విజయను గుండెజారి గల్లంతి సినిమా చేశాను నేను, నితిన్ది. అప్పుడు అంటే గడ్డం లేదో లైట్ గుండు కొట్టించుకున్నాను. ఆలీ గారు సలహా ఇచ్చారు, గుండు కొట్టించుకుంటే నీలాగా ఒక విలన్ ఉండేవాడు, పెద్ద పెద్ద సినిమాలు మాక్సిమం ఆయన చేశాడు, అదే కరెక్ట్గా మెయింటైన్ చేస్తే నీకు సినిమాలు పడతావు అని చెప్పేసి ఫస్ట్ ఆయన సలహా ఇచ్చారు. అనుకోకుండా మా బాబుకి నేను మంత్రాలయం గుండు కొట్టించుకోవడానికి వెళ్ళాము. ఆ రోజే స్టాలిన్ సినిమా ఓపెనింగ్. కోడేటర్ గారు అంటే ఇప్పుడు మళ్ళీ డైరెక్టర్ గారు ఉన్నారు కదా, ఆయన ఫోన్ చేశారు. అప్పుడు ఆయన కోడేటర్ గారు, ఆయన నాకు వేరే రికమెండేషన్, సార్ ఇప్పుడు గుండు కొట్టించుకున్నట్ట అయినా పర్లేదు అబ్బా రాను అన్నారు. స్టాలిన్ సినిమాకి గుండు కంటిన్యూ అయ్యాను. నెక్స్ట్ రోజు గుండె జారి గల్లంత అయింది. ఆలీ గారు సలహా ఇవ్వడము, ఇంకా గుండుతో కంటిన్యూ అవ్వడము, నాకు ప్లస్ పాయింట్ అవ్వడం, గురువు అనుగ్రహం అనేది అక్కడ పొందింది. ఫస్ట్ అక్కడ కొట్టించుకున్నాను,
కట్ చేస్తే కంటిన్యూ అయ్యాను. ఇంకా అది ఆలీ గారు కూడా సలహా ఇచ్చారు, ఇలా చేసుకుంటే బిజీ అవుతా, వర్క్ వస్తుంది, నీకు కూడా బాగుంటుంది లైఫ్ అని. అలా కంటిన్యూ అవుతే గడ్డ మెచ్చుకున్నాక సూట్ అయింది. ప్రతి ఒక్కరు నోటెడ్ అయ్యాను. రఫ్ క్యారెక్టర్ ఏదైనా సరే, మర్డర్ కానీ, కిడ్నాప్ కానీ, దొంగ కానీ, పిక్ పాకెట్ కానీ, ఏదైనా సరే ఆ అబ్బాయి సూట్ అవుతాడు, అబ్బాయిని పెట్టండి. లాస్ట్ కానిస్టేబుల్ కూడా చేస్తున్నాయి ఇది సేమ్ గెటప్లోనే. అవసరం మనకి బాగుంటుంది నెగిటివ్ క్యారెక్టర్ అనేసి. ఇప్పుడు హీరోగా చేయాలనుకుంటేనేమో మనకి నోటెడ్ అవ్వదు మేడం. సంవత్సరానికి ఒక సినిమా చేస్తే గ్రేటు. ప్రొడ్యూసర్ని ఎత్తుకోవాలా, డైరెక్టర్ని ఎత్తుకోవాలా, స్టోరీ ఎత్తుకోవాలా. స్టోరీ ప్రాబ్లమో, డైరెక్టర్ ప్రాబ్లమో, ప్రొడ్యూసర్ ప్రాబ్లమో తెలియదు. మనం అంటానికి ఎవరిను ఇది కాదు మనం. సో విలన్గా చేస్తే సంవత్సరానికి 50 సినిమాలని చేయొచ్చు. వర్క్ ఉంటుంది, ప్రతి కంట్లో ఉంటాం మనం, ప్రతి ఒక్కటి నోటెడ్ అవుతాం. హీరోగా అయితే ఏముంది మనం, ఒక సినిమాతో పక్కన కూర్చున్నాం అనుకో, దేనికి ఉపయోగం లేదు. అంటే ఆ పొజిషన్ మళ్ళీ ఎటు అడ్జస్ట్ కాలేని పొజిషన్, ఎటు పోతుందో హీరోగానే ఉండాలి, లేకపోతే అలా కామ్గా ఉండాలి. అంతే. సో మీ ఫస్ట్ టర్నింగ్ మొగలి రేకులు అన్నారు. మొగలి రేకులు సీరియల్. ఆ సీరియల్కి నాకు రిలేషన్స్ ఎంతమంది ఉన్నారు అంతమంది బయటకు వచ్చారు. సర్కిల్ అంటే ఇంతమంది ఉన్నారా నాకు అనేది. ఆ మొగలి రేకులో మీ క్యారెక్టర్ నెగిటివ్, హీరో గారి పక్కన, హీరో పక్కన నెగిటివ్ షేడ్, నెగిటివ్ క్యారెక్టర్ హీరో పక్కన. ఓకే. అందులో ఏదైనా మీకు ఇష్టమైన డైలాగ్ కానీ, ఏదైనా ప్రజలకు గుర్తుపెట్టుకున్నది కానీ ఏదైనా ఉందా? పెద్ద డైలాగ్ ఏమి ఉండదు మేడం, అంత సింపుల్గా ఓన్లీ ఫాలో అవ్వడము, ఎవరెవరు ఎక్కడ ఏం చేస్తారు, ఆయన హీరో ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట, వీళ్ళు క్యాచ్ చేయి, వీళ్ళు ఏం చేస్తారు. డైలాగ్స్ తక్కువ ఉంటుంది, క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది నాకు. హావభావాలతోటి ఎక్కువ అనమాట. ఫస్ట్ దాంట్లో డైలాగ్ రాలే. తర్వాత స్రవంతి సీరియల్ 7 years చేశాను నేను. 7 years భరణి గారిలో 7 years కరెక్ట్గా చేస్తే ప్రతి ఫ్యామిలీని అందరూ కిడ్నాప్ నేనే. ప్రతిరోజు ఎక్కడ పోయినా నాకు అది నోటెడ్. దాంట్లో వేసే అబ్బాయి బాగా ఇది అవుతారు. సో శ్రవంతితో బాగా అంటే జనాలకి ఇది ఐడెంటిఫై అయ్యాను. నెక్స్ట్ ఈటీవీ పడ్డాను. ఈటీవీకి ఆడదే ఆధారం. ఆడదారంకి మామూలుగా స్టాంప్ పడలేదు, ఒక రేంజ్లో పడ్డది నాకు. అప్పుడు బిజీ అయిపోయాను. సినిమాలు చేస్తున్నా కానీ ఫోకస్ అవ్వలేదు. సీరియల్కి బాగా ఫోకస్ అయ్యాను. ఎక్కడ పోయినా ఒక నోటెడ్. విలన్ విక్రమ్ అంటే అందరికి గుర్తు, విలన్ అబ్బా అంటే అది ఫేమస్ అయిపోయింది అందరికి. అది అంటే ఆ విలన్ అనేది ఒక బ్రాండ్ లాగా మీ పేరుతో అంబాసిడర్ బ్రాండ్ లాగా అందరికి బ్రాండ్ అయింది. కొందరు ఏమంటారంటే రౌడీ, గుండా అంటే ఒక్కొక్క లాంగ్వేజ్. ఆ గుండా అంటారు, రౌడీ అంటారు, ఒకరు విలన్ అంటారు. చిన్నపిల్లల కాడ నుంచి పెద్దల వరకు అయితే అది బాగా అందరికి మైండ్ లో ఉండిపోతుంది. మనకి మంచి ఎంత చేసినా గుర్తుంటుంది మేడం. కానిస్టేబుల్గా చేశాను, డాక్టర్గా చేశాను, స్టూడెంట్గా చేశాను, లాయర్గా చేశాను. నన్ను ఎవరు గుర్తించలేదు, ఎవరికి ఫోకస్ అవ్వలేదు. ఎప్పుడైతే విలన్గా చేశానో, ఈ మర్డర్లో, కిడ్నాప్లు, రేపులు చేశానో ప్రతి ఒక్కరికి నోటెడ్ అయిపోయాను. ఈజీగా స్టాంప్ పడినట్టు ఈ అబ్బాయి ఈ సీరియల్లో వస్తాడు, ఆ సినిమాలో వస్తాడు, ఈ సినిమాలో వస్తాడు. అట్లా నాకు బాగా ఫోకస్ అయింది. అది ప్లస్ పాయింట్ అయింది. సో అంటే మీ ఈ ప్రస్థానంలో సినిమాలో కానీ, చిన్నతరలో కానీ అసలు అంటే మీరు చేసిన డైలాగ్స్ ఏమైనా మీకు నచ్చినవి, ఏదైనా రౌద్రంతో కానీ, ఉగ్రంతో కానీ ఉంటే అది ఏదైనా మా ప్రేక్షకుల కోసం ఒక్క డైలాగ్ అంటారా? ఒకటి నా రిక్వెస్ట్, మీ ఇష్టం. ఒరే, ప్రతి ఫ్యామిలీ కిడ్నాప్ చేసుకుంటే టైం ఎక్కడ తెలుస్తుందిరా? మన జీవితం ఏమవుతుంది? తింటున్నాం, కూర్చుంటున్నాం, అందరం ఎత్తుకొచ్చి రూములో పాడిస్తున్నాం. మన జీవితం ఏమవుతుందిరా? అన్నా డబ్బులు ఇస్తున్నాడన్నా, మనకి పని చేయాలంటే చేయలేమన్నా, మనం ఏం చదువుకోలేదన్నా, అందుకే వీళ్ళు కిడ్నాప్ చేస్తున్నా ఇక్కడ పాడేస్తున్నామన్నా. ఏదో ఒకటి చేయాలంటే వాళ్ళ బాస్ ఎంబడి ఉంటే మనం చేయగలుగుతామన్నా. అన్న నువ్వు బాస్ అవ్వాలన్నా ఏదో ఒకటి చేయాలి కదన్నా. గొప్ప కావాలంటే మనం చేయలేమన్నా. కిడ్నాపులు మర్డర్ చేస్తే మనకి డబ్బులు వస్తాయన్నా, అది చేస్తే మనకు సంబంధం లేదన్నా. మనం మాత్రం హ్యాపీగా ఉంటామన్నా. మంచి బిర్యానీ వస్తుంది, మందు వస్తుందన్నా, దీంట్లో తెలియదు నీకు, ఎవరిని పడతావు నీకు ఏమని తీసుకోవచ్చన్నా. ఇది అవసరం అంటే లైఫ్లో మనకి ఈ రిస్క్లు వద్దులే, కానీ లైఫ్లో బాగుపడాలంటే ఏదో మంచి చేయాలి. అన్నో మంచి గురించి ఆలోచిద్దానో, నిద్ర కూడా రాదు నీకు. ఉక్కున కూర్చోను, మందు వేసుకో, బిర్యానీ తిను, అంతేనంటావా? నువ్వు తినన్నా దాని అమ్మ జీవితం. మందు తాగితే అసలు నువ్వు ఈ లోకాన్నే మర్చిపోతావు. మర్చిపోయి అసలు ఏం అర్థం కాక వచ్చి కూర్చున్నాను అన్నా, నువ్వు ఆలోచించద్దన్నా. అట్లా డైలాగ్ ఉంటుంది నాకు. సూపర్. విక్రమ్ గారు చెప్పండి. కాసేపు మీ పర్సనల్ విషయానికి వస్తే, మీ నాన్నగారు ఏం చేసేవారు? నాన్న వ్యవసాయము, మమ్మీ ఇంట్లో ఖాళీ. సిస్టర్స్ లేరు నాకు, ఓన్లీ బ్రదర్స్. నేనే ఇంట్లో పెద్ద, నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు. ఒక ఆయన పొలం చేసుకుంటాడు, ఒక ఆయనకి బట్టల షాప్ ఉంది అక్కడ మంత్రాలయం. సో మీ ఇంట్లో అంటే మీకంటే ముందు ఎవరు నటన రంగానికి చెందిన వాళ్ళు ఎవరు? మా ఫ్యామిలీలో ఎవరు లేరు మేడం. ఆర్టిస్ట్ నేనే ఫస్ట్. మా ఇంట్లో ఇంట్రెస్ట్, ఓపిక నాకు ఒక్కడికే మా ఇంట్లో, అది ఎవరికే లేదు. సో మీరు అంటే వేసిన చాలా క్యారెక్టర్స్ విలన్ క్యారెక్టర్స్, చిన్న తెరైనా పెద్ద తెరైనా విలన్ క్యారెక్టర్స్. సో నిజ జీవితంలో కూడా అలా ఎవరినైనా అమ్మాయిని భయపెట్టి విలన్ లాగా ప్రపోజ్ చేశారా?
నన్ను చూస్తే భయపడతారు మేడం. అందుకే మీరు ప్రత్యేకంగా బయట పెట్టక్కర్లేదేమో, అలా పారిపోయిన సందర్భాలు ఏమైనా నన్ను చూసి ఉన్నాయా? భయపడతారు. ఫస్ట్ నాతో మాట్లాడినాక వాళ్ళకు నా భాష, నా లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమైతే, నా మనసు అర్థమైతే, ఆహా వీళ్ళు చేయడానికి మాత్రం విలన్సే, బయట మాత్రం కాదు, అట్లా జర్నీ చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఎవరిని ప్రేమించడం తిరగడం మాత్రం నా టైం వేస్ట్ చేసుకోలేదు. నా గోల్ ఏంటంటే, ప్రపోజ్ చేయలేదా? నాకు ప్రపోజ్ చాలా మంది చేశారు. విలన్ కి ప్రపోజ్ చేశారా? చేశారు. మీ సహజత్వానికి ప్రపోజ్ చేశారా? చేశారు. మా మిస్సెస్ కూడా తెలుసు, చెప్పాను నేను. చాలా మంది చేశారు. కాకపోతే నేను ఎవరికి సపోర్ట్ ఇవ్వలేదు. కాకపోతే నా లైఫ్ ఏంటంటే ఆర్టిస్ట్ అవ్వాలి, ఎదగాలి. నేను వచ్చింది దీనికోసం. అంటే ఆ టైం వేస్ట్ తిరగకూడదు. టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, వచ్చిన పని మర్చిపోతాను నేను. చేసుకున్న ఆ ఉద్దేశం ఉందనుకో, దాంతో పడితే ఈ మైకంలో ఉండను నేను. అంటే ఒక గోల్, నిర్దిష్టమైన ఒక గోల్ పెట్టుకున్నారు, దానికోసం కృషి చేశారు, చేసి ఈ రోజుకి ఆ స్థానాన్ని చేరుకోగలిగారు. సో మీ అంటే హాబీస్ ఏంటండి? నా హాబీస్ మేడం, నాకు రోజు వర్క్ ఉండాలి. షూటింగ్లో ఏదో ఒకటి వర్క్ చేయాలి. నేను డైరెక్టర్ చేయడమా, లేకపోతే నాకు వర్క్ రావడమా, విలన్గా చేయడమా, లేకపోతే విలన్ దగ్గర అసిస్టెంట్గా చేయడమా, వర్క్ అనేది నాకు దేంట్లో దాంట్లో కనిపిస్తుండాలి. ప్రతి ఒక్కరి కంట్లో ఉన్నాడు, చేస్తున్నాడు అనేది ఒక గుర్తింపు. ఏదైనా సరే ఎనీ టెక్నికల్ డిపార్ట్మెంట్ మీరంటూ వర్క్ తోటి ఎంగేజ్ అయిపోయి ఉండాలి, ఐడల్గా కాకుండా ఇండస్ట్రీలో ఉండాలి. ఓకే. సో మరి అంటే మీ వైఫ్ అంటే మీది అరేంజ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. మరి అంటే మీరు అప్పటికే మూవీస్లో అంటే మీరు ఒక అంటే అప్పుడు నోటెడ్ అవ్వలేదు. మ్యారేజ్ చేసుకున్నప్పుడు నోటెడ్ అవ్వలేదు. కాకపోతే నాకు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎంక్వైరీ చేశారన్నప్పుడు నా గురించి, అంటే ఏం అలవాట్లు ఉన్నాయి, ఏం చేస్తాడు అనేసి. అంటే గుడిలో వాలంటీర్ నేను, సాయిబాబు గుడిలో. అలాగే వాళ్ళు చూసి అలా ఎంక్వైరీ చేసేపాటికి అబ్బాయి గుడ్, ప్రాబ్లం ఏం లేదు, బ్యాడ్ ఏం లేదు, అందరితో ఫ్రీగా ఉంటాడు, ఒకేలా మాట్లాడతాడు, ఓకే అనేపాటికి ఇమీడియట్లీ మ్యారేజ్కి చూసిన ఫస్ట్ తారీఖు 20 daysలో మ్యారేజ్ ఫిక్స్ అయింది మాకు. మ్యారేజ్ 20 తారీఖు మ్యారేజ్. ఫస్ట్ తారీఖు చూసిన అమ్మాయిని 20 తారీఖు మ్యారేజ్ అయిపోయింది. సో ఫస్ట్ టైం అంటే ఆవిడతోటి మీరు మాట్లాడినప్పుడు ఆవిడేం మీరు యాక్ట్ చేసే సినిమాలు కానీ ఏమైనా చూసి అడిగిన అలాంటి సందర్భం ఏమైనా ఉందా? మీరు ఇలా యాక్ట్ చేస్తారు, ఇలాంటి క్యారెక్టర్స్ ఎందుకు చేస్తారు అని ఏమైనా? అప్పుడు గుండు లేదు, అప్పుడు ఒరిజినల్ హెయిర్ ఉండేది. హెయిర్ ఉన్నా కూడా విలన్ క్యారెక్టర్స్ స్టూడెంట్ గా సైడ్ క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ చేసుకునేవాడిని. మ్యారేజ్ అయిన 3 years కి గుండు. బాబు పుట్టిన తర్వాత బాబు కోసం గుండు కొట్టించాను. అలా కంటిన్యూ అయింది, అలా కలిసి వచ్చింది నాకు. సో మీరు విలన్ గా ఎక్కువ చేశారు కాబట్టి విలన్ గా చేసిన నేపథ్యంలో ఆ సందర్భంలో ఎప్పుడైనా ఏదైనా క్యారెక్టర్ మీద ఆవిడ బాధపడిన సందర్భం కానీ, లేకపోతే ఆవిడ ఇలాంటివి చెయ్యకండి అని మిమ్మల్ని పట్టించుకోదు? అవునా? అసలు పట్టించుకో. తనకు ఫోన్లు వస్తాయి, రిలేషన్ అవ్వచ్చు, పక్కన ఎవరైనా ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఊర్ల నుంచి ఎవరైనా చెప్తారు, మేము అలా చేస్తారు, మంచోడు కాదు, చేయడు, అలా చేస్తే నీకు ఓకేనా అంటే, షూటింగ్ అది నువ్వేం పట్టించుకోవద్దు, నీ పన్ను చేసుకోకుండా అంటది. అవి పట్టించుకోతాను. ఆవిడ ఎప్పుడైనా షూటింగ్కి వస్తూ ఉంటారా? ఇప్పుడు వరకు షూటింగ్ రాలేదు, చూడడానికి కూడా రాలేదు. కాకపోతే డీసెంట్గా నువ్వు రెడీ నేను రెడీ ప్రోగ్రామ్కి వెళ్ళాను, ఫ్యామిలీతో పిలిచారు కాబట్టి ఫస్ట్ టైం తీసుకెళ్ళాను. ఫుల్ ఎంజాయ్ చేశారు, ఫుల్ హ్యాపీ. ఆమెకి ఫోన్లు రావడం, అందరూ మెసేజ్ పెట్టడం, ఫస్ట్ టైం చేయడం, అందరికంటే నా మిస్సెస్ అని అందరికి తెలియడం. మొత్తం ఈటీవీ షో ప్రోగ్రామ్ చేశాను, దాంట్లో బాగా ఇదైంది నాకు, అది హ్యాపీ ఫుల్. పిల్లలు ఒక బాబు. వాళ్ళకి ఏమైనా అంటే మీ యాక్టింగ్ స్కిల్స్ ఏమైనా బై డిఫాల్ట్ వచ్చాయా? ఇంట్రెస్ట్ లేదు ఆయనకి అసలు. ఈ ఇంట్రెస్ట్ ఫీల్డ్ అనేది, సినిమా అనేది ఏం లేదు. 24 hours టీవీ ఉండాలి, ఫోన్ ఉండాలి చేతులు. ఆయనకి పాటలు పాడతాడు, సింగర్ పాటలు పాడతాడు. ఏ పాట అనేది ఒకసారి ఇంటేస్తారు, రెండోసారి పాడేస్తాడు. మ్యూజిక్ నేర్పించలేదు, బై డిఫాల్ట్ అని అంతే పాడుతుంటాడు అనమాట. సో ఇప్పుడు అంటే మీ పేరెంట్స్ అక్కడ మంత్రాలయంలోనే ఉంటారు కదా? మంత్రాలయం. సో మీరేమో ఇక్కడ బిజీ షెడ్యూల్, షూటింగ్ అది. సో మీరు ఎలాగా అంటే బ్యాలెన్స్ ఎలా చేసుకుంటారు? బ్యాలెన్స్ ఏంటంటే మేడం, నాకు వర్క్ ఉండాలి ఇంట్లో. ఇప్పటి వరకు ఎవరికి చెప్పలేను, నేను చెప్తున్నాను. ఎవరైనా సరే, పెద్దోళ్ళు అవ్వచ్చు, చిన్నోళ్ళు అవ్వచ్చు, రిలేషన్లు అవ్వచ్చు, దయచేసి క్షమించండి. ఫంక్షన్కి రాలేదు, పెళ్ళికి రాలేదు అని చెప్పేసి నాకు సపోర్ట్ లేరు. ఒక దేవుడితో సపోర్ట్ తీసుకొని వర్క్ కష్టపడుతున్నాను ఇక్కడ. నేను ఏ క్యారెక్టర్ ఎప్పుడు వస్తుందో, ఏది ఫినిష్ అవుతుందో తెలీదు. ఇక్కడ వర్క్ను వదులుకొని పెళ్ళికి ఫంక్షన్కి వస్తే నాకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేరు, రూపాయి ఖర్చు పెట్టేవాళ్ళు లేరు. అందుకని మిస్ అయితే ఎవరికైనా కానీ రాకపోతే క్షమించాలని కోరుకుంటున్నాను. నాకు వర్క్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎదగాలి, గుర్తింపు వస్తేనే 10 మందికి నోటెడ్ ఉంటాను, 100 మందికి మా పలానా వ్యక్తి అని చెప్పుకోవడానికి గొప్పకుంటుందని చేస్తున్నాను. మిస్ అయినందు అందరికీ సారీ చెప్తున్నాను. అంటే ఎప్పుడు ఏ ఫంక్షన్కి కానీ అటెండ్ అవ్వలేను మేడం, ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో తెలియదు. నాకు మార్నింగ్ 5 నుంచి నైట్ 1 వరకు ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదు మేడం, ఎప్పుడు షూటింగ్ వస్తుందో తెలియదు. అందుబాటులోనే ఉంటాను అనమాట. ఊరికి కూడా ఎప్పుడైనా ఊరికి వెళ్ళాలని కూడా కష్టమే నాకు.
ఎప్పుడు వస్తావు అంటే తెలియదు, మరి మీ ఎప్పుడు పోతావు పేరెంట్స్ తెలియదు. కి ఉంటుంది కదా, వాళ్ళని మీరు ఉంటుంది తీసుకొస్తుంటారా మేడం. లేకపోతే మీరు ఇప్పుడు ఎప్పుడు? స్టోరీ బట్టి వర్క్ జరుగుతుంది మేడం. ఇక్కడ ఈ స్టోరీ వచ్చిందంటే ఈ క్యారెక్టర్లు ఎవరు ఉంటారో వాళ్ళ అవసరం అనుకున్నాం అనుకో, ఆ క్యారెక్టర్లో మనం మిస్ అయితే 1 year వేస్ట్ అవుతుంది మేడం. నాకు చాలా సార్లు మిస్ అయ్యాను. ఓకే. ఎందుకంటే నాకు సపోర్ట్ అయ్యి స్టార్టింగ్లోన చాలా క్యారెక్టర్లో నీ క్యారెక్టర్ అనుకున్నాను, అనుకునేపు ఊరికి వెళ్ళిపోవడం జరిగింది, అన్న రాలేని ప్రాబ్లం అవుతుందంటే ఆ క్యారెక్టర్ వేరే ఆయన చూస్తే నేను బాధపడ్డాను. అబ్బా ఈ క్యారెక్టర్ చేయలేనే అని ఇబ్బంది పడ్డాను. తర్వాత నెక్స్ట్ టైం రాసినప్పటి నుంచి ఈ క్యారెక్టర్ అనుకుంటున్నాను, ఉంటావా అంటే ఫిక్స్, వదిలేసాను. ఇంకా ఫంక్షన్కి ఊరికి పోవడం మానేసుకున్నాను ఇంట్లోనే. ఇంకా అంటే ఎంతమంది ఏ డైరెక్టర్లతో మీరు వర్క్ చేశారు? సీరియల్ ప్రతి డైరెక్టర్ తెలుసు మేడం. సీరియల్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోస్, హీరోయిన్స్ అందరికీ నోటాడు నేను. అంటే నా వర్క్ అందరిని ప్రేమిస్తారు. విక్రమ్ వచ్చాడంటే వర్క్ చేసుకుంటాడు, వర్క్ స్పీడ్గా అవుతుంది. ఒకేలా ఇప్పుడు డబుల్ కెమెరా ఉందనుకో మేడం, డైరెక్టర్ సపోర్ట్ ఇస్తాడు. విక్రమ్ డబుల్ కెమెరా ఉంది, నీ సీన్ నువ్వు చేసుకుని వెళ్ళిపోని ఆ సపోర్ట్ ఇస్తాడు డైరెక్టర్ నాకు. సో ఫ్రీ హ్యాండ్గా మీరు కిడ్నాప్ అవ్వచ్చు, మర్డర్ అవ్వచ్చు, ఇప్పుడు యాక్షన్ పార్ట్ అవ్వచ్చు, వీళ్ళు సపోర్ట్ ఉంటే నాకు అదొక ప్లస్ పాయింట్ అనమాట. నాకు ప్రభాకర్ గారు ఏమన్నారు, ఖాళీ గుండి నేర్చుకోరా, వేస్ట్ ఒకదాని మీద డిపెండ్ అవ్వద్దు, ఫ్యూచర్లో ఏమైనా అవ్వచ్చు చెప్పలేము కదా, 2 దాని మీద కూడా అడుగుపెట్టు, వర్క్ నేర్చుకో, ఎడిటింగ్ నేర్చుకో, నీకు షార్ట్ ఎంత అవసరం అంతే తీసుకో. అంటే ఈ డైరెక్టర్ ఏం చేస్తాడు, ఈ డైరెక్టర్ ఈ ప్రాబ్లం, విక్రమ్ ఈ షార్ట్ ఉంది, షార్ట్ తీసేసుకో, నీకు వర్క్ ఉంది కదా నువ్వు తీసుకొని వెళ్ళిపో అంటారు. హీరో హీరోయిన్ కూడా సూపర్ చేసేవబ్బా నువ్వు, ఇప్పటి వరకు ఎవరు చేయలేదా అంటారు. అదొక ఫుల్ సపోర్ట్ నాకు, అది హ్యాపీ దాంట్లో అయితే నేను. సో ఇప్పుడు మీరు బాబా గుడి ఒక ట్రస్ట్ సేవాదళ్ లాగా మీరు చేస్తున్నారు, పెట్టారు అని విన్నాను. దాని గురించి అంటే అది ప్రజల కోసం, అంటే ఎవరికైనా ఏదైనా హెల్పింగ్ హ్యాండ్ లాగా, ఏదైనా ఎన్జిఓ లాగా ఏమైనా ప్రతి చేస్తున్నారా? ఒక్కరికి హెల్ప్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి మేడం. లైఫ్ ఎవరు సొంతం కాదు, ఎవరు శాశ్వతం కాదు మేడం. మనం బతుకున్నంత భూమి మీద ఉన్నంత వరకే మన నాది నాది అంటాము. చచ్చిపోయిన తర్వాత తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, ఎవరు రారు, ఎవరు సొంతం కాదు. నీ రాత అయిపోయిందో నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు ఉన్నంత వరకే నీ విలువ, నీ వాల్యూ. మనం ఉన్నంత వరకు ప్రతి ఒక్కరు ఒక దారి చూపాలి, ఒక లైఫ్ ఇవ్వాలి. నువ్వు ఉన్నంత వరకు నేను బాగున్నా, నువ్వు ఉన్నంత వరకు నేను బాగా చూసుకున్నావు, నువ్వు పోతే ఏమవుతారో కూడా కంట నీళ్ళు వచ్చినా కూడా బాధ గుర్తు రావాలి అని ప్రతి ఒక్కరికి ఏదో ఉపయోగపడాలి, ఏదో ఒకరికి సాయం చేయాలని చెప్పి ఆ గుళ్ళో వాలంటీర్గానే ఎంటర్ అయ్యాను. సార్ జాబ్ చేయమని కూడా జాబ్ చేయకూడదు, ఆశించకూడదు, చేస్తే విలువ వాల్యూ ఉండదు. ఇక్కడ వాలంటీర్గా చేస్తేనే విలువ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతా, ప్రతి ఒక్కరికి సాయం చేయాలన్నా ముందడుగు నాది ఉంటుందని. ఫస్ట్ ఎవరైనా సరే విక్రమ్ ఉంటే హెల్ప్ చేస్తాడు, ఇస్తాడు. విక్రమ్ వచ్చాడంటే ప్రతి ఒక్కరికి అందుతుంది, ఏది మిస్ అవ్వదు, ఇది ఒక్కదాన్ని మిస్ అవ్వదు, ఏది పాడేయకూడదు, వేస్ట్ అవ్వకూడదు. ప్రతిదీ ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ అవ్వచ్చు, ఎల్లి ప్రసాద్ అవ్వచ్చు, ఎప్పుడూ ఫోటోలు తీయలేదు మేడం. పోయినసారి లాక్డౌన్లో 3 months నేనే తీసుకొని పంచాను. ఎందుకంటే ఊర్లో నుంచి చాలామంది వస్తారు కదా, తినడానికి ఇబ్బంది పడుతుందంటే రోజు వెళ్ళాను. దేవుడి దయ వల్ల అయితే మాస్క్, శానిటైజర్ సరిగ్గా వాడిన. మా మిసెస్ భయపడుతుంది, వాడు వేసుకుంటారు, కానీ నాకైతే దేవుడి దయలో అయితే కరోనా అయితే రాలేదు. హ్యాపీగా తిరిగాను, ప్రశాంతంగా తిరిగాను. ఎంతమంది చాలామందితో టచ్ అవుతుంటారు, తగులుతుంటారు, కలుస్తూ ఉంటారు, కానీ ఎప్పుడో అటాక్ అవ్వాలి. పోయిన సంవత్సరమే అటాక్ అవ్వాలి, ఈ సంవత్సరం కూడా ప్రశాంతంగానే తిరిగాను నేను. అదొక హ్యాపీ. ప్రతి ఒక్కరికి ఉపయోగపడ్డా, హెల్ప్ చేశాను కాబట్టి నాకు ఒక నమ్మకం, అది నేను మంచి చేస్తున్నాను కాబట్టి మంచి వాళ్ళకు రాదు అని నా నమ్మకం. అంటే అలా అని గాల్లో దీపం పెట్టి దేవుడా అనడం కూడా తప్పే. నువ్వు చెయ్యి అడ్డు పెడితేనే గాలిని నేను ఆపుతానంటాడు ఆయన. అది ఇంకోటి మన ప్రికాషన్ కూడా మనం తీసుకోవాలి కదా. నాకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే మేడం, నాకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు హాస్పిటల్ అంటే ఎరగను. ఇంజక్షన్లు, హాస్పిటల్కి పోవడం అంటూ లేదు. నాకు యాంటీబయాటిక్, తులసి, వేపాకు. మీరు న్యాచురల్గా అవి తింటే నాకు ఆ ట్యాబ్లెట్ నాకు పనిచేది. ఏదైనా జ్వరము, జలుబు వచ్చినా 1 day కదా, హాఫ్ డేలో వెళ్ళిపోవాలి. అది ఆ 2 ఆహారం ఇదైతే యాంటీబయాటిక్ నా శరీరం. అది నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్. అది ఎప్పుడు తగిలిందో తెలియదు, కానీ రేపు మార్నింగ్ స్నానం చేసి తెలుస్తుంది, అబ్బో ఇక్కడ తగిలిందా, మరి ఇక్కడ గీసుకుందని, అప్పుడు ఐడియా వస్తుంది నాకు. విక్రమ్ గారు చెప్పండి. సో అంటే సహజంగా మీరు చాలా సాఫ్ట్ కార్నర్, చూస్తేనే అర్థమవుతోంది, మీ మాట తెలుస్తోంది. చేసే అంటే స్క్రీన్ బయట కనిపించేదేమో ఒక రౌద్రం, ఒక క్రోధం, ఒక విలన్ క్యారెక్టర్. సో నార్మల్గా అంటే ప్రొఫెషనల్గా అంటే ఒక పాలిటిక్స్, ఒక కక్ష పెట్టుకొని కానీ, లేకపోతే వాంటెడ్లీ అరే చాలా సాఫ్ట్గా ఉంటాడు, ఏం చేయలేదు, అది ఓన్లీ నటనే కదా అనుకుని కానీ, ఏదైనా కారణం కావచ్చు. అంటే ఎవరైనా మీతో గొడవ పడిన సందర్భాలు, లేదా మీరెవరితోనా ప్రొడక్షన్లో గొడవ పడిన సందర్భాలు కానీ, అంటే మీ మూవీయే ఒక ఫ్యామిలీ, మీకు చిన్నప్పుడే వచ్చేసారు కాబట్టి అదొక మేజర్ ఓన్ ఫ్యామిలీ లాగా. సో ప్రొడక్షన్లో బాయ్స్ కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఎవరితో ఏదైనా మీకు చేదు అనుభవం ఏదైనా? డిస్కషన్ ఎప్పుడు ఎవరితో చేయను మేడం. చాలా మంది గొడవ పడతారు. ఇప్పుడు నాతో పాటు జర్నీ చేసే వాళ్ళు గొడవ పడడం, అవడం, కట్ అవ్వడము,
ప్రాబ్లం వచ్చి తీసేయడం, క్యాడర్ని అయిపోయాడము, రైటర్కి చెప్పేస్తారు మేడం. డిస్కషన్ ఎవరితో చేయరు మేడం. మనం వాళ్ళతో డిస్కషన్ చేసామంటే సంబంధం లేకుండా ఎడిటింగ్ అవుతావు. నీకు లైఫ్లో గొడవ అవసరం కాదు, డిస్కషన్ అవసరం కాదు, పని కావాలా, వర్క్ ఉండాలా, గుర్తింపు ఉండాలా. నీకు నలుగురితో పాటు జర్నీ చేయాలంటే సైలెంట్గా నీ పన్ను చూసుకొని వెళ్ళిపోవాలా. సంబంధం లేకుండా నోరు అరిసిందనుకో నీ ప్లేస్ ఉండదు ఆడ. ప్లేస్ మారిపోతుంది, ఎవరో వచ్చేస్తారు. నీ సొంతం కాదు, నీ శాశ్వతం కాదు మేడం. మనం డిస్కషన్ చేయకూడదు. నీకు ఎంత సపోర్ట్ ఉండొచ్చు మేడం, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, అలా ఏదో తప్పు అని తెలిసినా కూడా కామ్గానే వెళ్ళిపోవాలి, సర్దుకుపోవాలి తప్ప ఏం లేదు మేడం. అంతే, అడ్జస్ట్ అవ్వడం అంతే. హీరో అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ప్రొడక్షన్ అవ్వచ్చు, ఎవరితో ఎప్పుడు డిస్కషన్ చేయను. ప్రతి ఒక్కరు నన్ను చూస్తే విక్రమన్న చిన్నలోని పెద్ద విక్రమన్న హీరో అంటాడు, డైరెక్టర్ అంటే అందరూ అంటారు. అంటే నాతో పాటు జర్నీ చేసిన వాళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్, ఇప్పుడు అందరూ డైరెక్టర్లు అయ్యారు. ఆ డైరెక్టర్ అవడంతో నాకు సపోర్టు. మనోడప్ప విక్రము పెట్టండి, ఉంచు అన్న, నువ్వు ఉండనా అంటారు. అన్న నువ్వేంటే నేను సార్ అని గౌరవం ఇస్తా. ఎందుకంటే నన్ను వాళ్ళంత గుర్తింపు ఇచ్చి నాకు వాల్యూ ఇచ్చినప్పుడు నేను సార్ అనే మాట్లాడతా, అన్ననే మాట్లాడతా. అన్న ఉండన్నా నువ్వు అంటారు. ఇప్పుడు ఆ వాల్యూ ఉంది కాబట్టి ఆ స్టేజ్లో ఉన్నా మేడం నేను. అంటే దాదాపు ఎంత 34-35 ఇయర్స్ జర్నీ మీది? 36 మేడం. 36 ఇయర్స్ జర్నీ. 20 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండి నేను. ఓకే. సో ఆ 20 ఇయర్స్ అనుబంధం వాళ్ళు మీతో పెరుగుతూ మీరు వాళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తారు కాబట్టి ఆ హెల్దీ రిలేషన్ అనేది డెఫినెట్గా ఉండాలి, ఉంటుంది కూడా. సో మీరు అంటే ప్రజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటండి? ప్రజెంట్ వచ్చేసి కుంకుమ మా టీవీ సీరియల్, ఓకే, రామసక్కన్ సీత జీ తెలుగు, మన పులివాసి గారిది. తర్వాత వచ్చేసి జీవన జ్యోతి మా టీవీ. ఈ 3 చేస్తున్నా మేడం కంటిన్యూగా. సినిమా ఉంది, మన చిరంజీవి గారు ఆచార్య ఉంది, ఆచార్యలో వేస్తున్నా. ఒక 3-4 ఫిల్మ్స్ ఉన్నాయి కానీ నేమ్స్ పెట్టలేదు. శ్రీకాంత్ సినిమా ఒకటి, వెంకటేష్ సినిమా ఒకటి, పవన్ కళ్యాణ్ సినిమా ఒకటి, ఇంకా నేమ్స్ రాలేదు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారితో ఫస్ట్ వచ్చేసి బంగారం చేశాను. బంగారం చేశాను. ఆయనతో ఎలా అంటే ఆయన మెంటాలిటీ బాగుంటుంది మేడం. ఆర్టిస్ట్ ఎవరైనా వచ్చు మేడం, బాగా చేస్తే వర్క్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మనిషిని దగ్గర తీస్తాడు. ఆయన మెంటాలిటీ. నీకు వర్క్ లేదంటే ఏం మాట్లాడు, వర్క్ని గుర్తిస్తాడు ఆయన. వర్క్ని ప్రేమిస్తే నిన్ను ప్రేమిస్తాడు ఆయన. నువ్వు బాగా చేస్తున్నావంటే దా ఉంచు, పెట్టు, ఆ బైక్ పెట్టు, క్లోజ్ పెట్టు అన్నాడు. ఆ డేర్ సపోర్ట్ ఉంటుంది. ఆ వాల్యూ ఎక్కడ పోయినా గుర్తింపు నాకు. అది చిరంజీవి గారు కూడా అంతే మేడం. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు చేసిన ఈ ప్రాజెక్ట్స్లో మీకు చాలా ఇష్టమైనది కానీ లేదా మీ మనసుకి హత్తుకున్నది కానీ ఏదైనా ఉందా? పవన్ కళ్యాణ్ గారు మేడం. మూవీలో పవన్ కళ్యాణ్ ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్లో ఫస్ట్ ఫైట్ లీడ్, తోప సాంగ్లోనే ఫైట్ లీడ్ అయిపోగానే కర్ర తీసుకొచ్చి నా కాలు కొడతాడు. ఫస్ట్ నా కాలు కొడితే మాస్టర్ గారు వచ్చేసి అబ్బాయిని పెట్టి చేస్తాడంటే, మాస్టర్ ఆల్రెడీ హీరో గారు ఉన్నారు, చేస్తాడు విక్రమ్ పెట్టండి అన్నారు. పెట్టండి అంటే దీనికి ప్యాడ్ వేశారు. యాక్చువల్గా మాస్టర్ చూసుకోవాలా లేకపోతే అసిస్టెంట్ చూసుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు వచ్చి కాలు పెట్టి చెక్ చేశారు, ఒరే జాగ్రత్త రా తగులుతావా అని. ఇప్పుడు మనం అన్నలదమ్ములు ఎంత కేర్ తీసుకుంటామో ఆయనకి అంత బాధ్యత. వచ్చి ఆయన పట్టుకొని సార్ వద్దు ఉండరా నేను చూస్తాను, ఆయన పట్టుకొని చూసి చెక్ చేశారు, జాగ్రత్త తగులుతుంది, ఎందుకంటే ఇది అయిపోయినాక ఏం చేయలేం కదా, సారీ చెప్తే రాదు, అందుకని కేర్ఫుల్ అంటే చెక్ చేసి చూసి మళ్ళీ చెక్ చేసి పెట్టారు. అప్పుడు అనిపించింది ఫుల్ హ్యాపీ అని. ఏడవాళ్ళు నవ్వాలి కూడా అర్థం లేదు, అప్పుడు తెలియదు, అప్పుడు అంత ఇదే అప్పుడు ఆనందం. అదొక్కటి ప్లస్ పాయింట్ నాకు. ఆ సినిమాలో కంటిన్యూగా ఆయనతో పాటు జర్నీ చేశాను. ఇంకా ఆయన ఉండి కంపల్సరీ షాట్లు, ప్రతి షాట్లో నన్ను పెట్టడం, ముందు పిలవడం, అది బాగా సపోర్ట్ అయింది నాకు. ఇప్పుడు విక్రమ్ గారి తోటి నిజ జీవితంలో వారితో పాటు ప్రయాణం చేస్తూ వారేంటో తెలుసుకుని వారిలో అర్ధభాగం అయిన ఆయన సతీమణి గారిని, ఈయన గురించి మనకి తెలియని విషయాలు కానీ ఆయనకే తెలియని విషయాలు కానీ ఏమైనా ఉన్నాయేమో తెలుసుకుందాం. పల్లవి గారు హాయ్ అండి. చెప్పండి, అంటే లక్ష్మిని పల్లవిగా మార్చింది ఎవరు? మీ వారేనా? మీ హస్బెండ్. అంటే జాతకాల కలవలేనా లేకపోతే ప్రేమతో పల్లవి అని పెట్టుకున్నారా? జాతకాలు కలవలేదు, పెళ్లిలో ఇద్దరు పేర్లు కలవపాటికి పల్లవి పెడితే బాగుంటుంది సపోర్ట్ అని చెప్పి పల్లవి పెట్టారు. విక్రమ్ గారు మీరు నటుడు, మాట్లాడతారని తెలుసు మాకు, చెప్పండి. ప్లస్ పాయింట్ ఏంటంటే నాది నెంబర్స్ ఎక్కువ అవ్వడం వల్ల తనది డౌన్ అవ్వడం వల్ల తనది ఎక్కువ అవుతుంది అన్నట్లు అదొకటి. అంటే జాతకరీత్యా మార్చారు. వాళ్ళ మమ్మీ నేమ్ కూడా లక్ష్మి అన్నందుకు ఓకే, ఇద్దరిని పేరు పెట్టి నన్ను పిలిస్తే వాళ్ళ మదర్ని పిలిచినట్లు అవుతుంది అన్నట్లు. మీరు అంటే బేసిక్గా అంటే మీ యువర్ వర్కింగ్ విమెన్, టీచర్.
సో అంటే దానికంటే ముందు మీ వారిని అంటే పెళ్లి చూపుల్లో చూసినప్పుడు కానీ లేదా ఆ తర్వాత ఆయన సినిమాల్లో అంటే నటుడు అని తెలుసు, విలన్ క్యారెక్టర్స్ వేస్తారు అని తెలిసినప్పుడు కానీ అసలు మీ ఫీలింగ్ ఒక అంటే అమ్మాయిగా మీరు ఎప్పుడైనా ఏదైనా చిన్న ఫీలింగ్ ఏమైనా కలిగిందా మీకు? ఏంది కలగలేదు, కానీ ఏంటంటే ఇంకా ఆర్టిస్ట్ ఇంకా పెద్దలు వాళ్ళు ఏం చెప్తే అది అంటే మీ నాన్నగారు నాన్న ఏది చెప్తే అది రైట్, తను డిసైడ్ అయ్యిండు అంటే అంటే ముందు నుండి బేసిక్స్ పేరెంట్స్ మనకు మంచి చెడు అన్నీ చూసారు అంటే రేపు ఫ్యూచర్ కూడా తను మంచిగా ఉంటుంది అనేదే కదా. తను డిసైడ్ అయ్యాడు. అంటే అది ఓకే, సంబంధం పరంగా ఆయన మంచి వ్యక్తి అని అమ్మ నాన్న చూసారు, మాట విన్నారు అనేది ఓకే. ఒక అమ్మాయిగా భార్యగా అరే ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు, పక్కింటి ఆవిడ అడిగింది ఏంటి మీ ఆయన ఇలా చేస్తున్నాడు అని, అలాంటి సందర్భం ఏమైనా ఇదే మంచి టైం కెమెరా ముందు చెప్పేయండి. ఇప్పుడు ఓన్లీ కెమెరాలోనే అలాగా, కానీ రియల్గా అయితే అలాగా. అసలు రియల్గా ఎలా ఉంటారు చెప్పండి మీ శ్రీవారి గురించి? రియల్గా అంటే ఎక్కువ శాతం అయితే నేనే కోపం ఎక్కువ నాకు. ఓకే, తను చాలా సాఫ్ట్, శాంతమూర్తి. అంటే ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు, మేము ఎప్పుడు చూసినా కూడా నవ్వుతూనే ఉంటాను. నేను ఎంత సీరియస్ అయినా తను నవ్వుతూ కూల్గానే ఉంటాను. సో సరదా మనిషి, స్వతహాగా సరదా మనిషి. ఎవరినైనా నవ్వించడమే కానీ ఏడిపించడం ఉండదు. సో అంటే నటుడిగా మాకు తెలుసు, విక్రమ్గా ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. యాజ్ ఏ హస్బెండ్గా ఎంతవరకు అంటే ఆయన మీకు సపోర్ట్ ఇంటి విషయాల్లో, అంటే ఆయన యాక్టర్ కాబట్టి మార్నింగ్ నుంచి నైట్ వరకు బయట ఉంటారు కాబట్టి మొత్తం మీ మీద భారం పడిందా, లేకపోతే ఆయన కూడా లేదులేండి చెయ్యి సహాయం అందిస్తూ ఉంటారా? అందిస్తూ ఉంటారు. వంటింట్లో కూడా ఇస్తారా? వంట వచ్చా? ఏంటి బాగా చేస్తారు చెప్పండి? పులిహార బాగా చేస్తారండి. అవునా, వెరీ నైస్. చూస్తుండండి నెక్స్ట్ ఎపిసోడ్ పులిహార తోటి. అంటే మీరు అనుకునే పులిహార కాదండి, వంటింట్లో పులిహార. చెప్పండి. ఓకే, పులిహార బాగా చేస్తారు. ఓకే. సో మీరు కూడా అంటే మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది పూజలు పునస్కారాలు చేస్తుంటారు అనేసి. సో మీ హాబీస్ ఏంటి? మీరు ఆయన అలాగా టెంపుల్ అది ఉన్న టైం ఆయన ఇంకా రిమైనింగ్ టైం మీరు కాక టెంపుల్లోనే గడుపుతారు విక్రమ్ గారు. సో మీరు కూడా వెళ్తూ ఉంటారా? వెళ్తుంటాను ఫ్రీ టైంలో వెళ్తుంటారు. ఎప్పుడైతే లీవ్ ఉంటుందో అప్పుడు ఇంకా ఇంట్లో బాబుకు చదివించుకోవడం, ఎప్పుడైనా ఖాళీ టైంలో లిటిల్ బిట్ టైలరింగ్, నా బ్లౌజులు నేను స్టిచ్చింగ్. మీరు స్టిచ్ చేసుకుంటారా? ఓకే. సో అవునా, ఎంబ్రాయిడరీ అంతా చేసుకుంటారు. వెరీ నైస్. సో అంటే ఎవరికి తెలియని విషయం విక్రమ్ గారికి సంబంధించి ఏదైనా ఒకటి మా కోసం. తను ఏదైతే లేదండి, ఇంకా అన్ని చెప్పేశాడు కదా. ఆయన చెప్పడం వేరు, మీరు గమనించిన మీకు తెలిసిన సీక్రెట్ ఏదైనా ఉంటే ఏదైతే ఆయన ఎప్పుడు నా దగ్గర ఏది దాచడు, చిన్న విషయమైనా ఏది దాచడు. ఓకే, అన్ని షేర్ చేసుకుంటారు. సో ఫ్రెండ్లీగా ఉంటారు, ఆ ఇంపార్టెన్స్ ఇస్తారు. వెరీ నైస్. మీరు అంటే మీరు కూడా సాంగ్స్ ఏమైనా పాడతారా? లేదండి, మ్యూజిక్ యాక్టింగ్ వైపు ఏమైనా ఇంట్రెస్ట్? షూటింగ్ చూడడానికి ఇప్పుడు రాలేదు మేడం. షూటింగ్ కూడా మీరు వెళ్ళలేదు. 12 సంవత్సరాలు పెళ్ళి అయ్యి ఒక్కరోజు కూడా షూటింగ్ వస్తాను చూస్తాను పలానా హీరోతో ఫోటో దిగుతాను అనేది ఏమీ లేదు. మీ అభిమాన హీరో ఎవరు ఇంతకి? నాకు చాలా ఇష్టం వెంకటేష్ ఇష్టం, వెంకటేష్ సౌందర్య గారు ఇష్టం. మరి ఎప్పుడు అడగలేదా ఆయన దగ్గరకి చూడడానికి తీసుకెళ్ళండి అని? ఇష్టము అంటే క్యారెక్టర్స్ బాగుంటాయి అన్నట్లు అలా ఇష్టం, కానీ ఫొటోస్ దిగాలి అలా ఇష్టం. హాయ్ చరణ్, సో ఏం చదువుతున్నావు? 5th క్లాస్. సో నీ హాబీస్? డాడీ లాగా యాక్టింగ్ లేదా? బట్ మాకు ఒక విషయం తెలిసింది నీ హాబీ గురించి. పాటలు బాగా పాడతావు కదా, సో మా కోసం నీకు ఇష్టమైన పాట ఏంటో చెప్తావా? తెలీదా? మరి పాటలు తెలియకుండా ఎలా పాడుతున్నావు? పాడు, ఒక చిన్న లైన్ పాడు మా కోసం. అదేంటి గుర్తు రావట్లేదా? సో నీ ఫ్రెండ్స్, హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? అది కూడా తెలీదా? అదండి లాక్డౌన్ ఎఫెక్ట్, ఫ్రెండ్స్ పేర్లు మర్చిపోతున్నారు పిల్లలు ఇక్కడ, కోవిడ్ ఎఫెక్ట్. సో మ్యూజిక్ అంటే ఇష్టం అన్నావు, మరి మ్యూజిక్ నేర్చుకుంటావా ఫ్యూచర్లో? సింగర్ అవుదాం అనుకుంటున్నావా, ఏమవుదాం అనుకుంటున్నావు? యాక్టర్ అవుతావా? ఫ్యూచర్ విలన్ అనలేండి చిన్నవాడు, కానీ ఫ్యూచర్ యాక్టర్ మనకు ఒకళ్ళు రెడీగా ఉన్నారు. సో మమ్మీ డాడీలు ఎవరు ఇష్టం నీకు? డాడీ. వై?
డాడీ బయటికి తీసుకుపోమంటే బయటికి తీసుకుపోతాడు. ఓకే, మమ్మీ బయటకు తీసుకెళ్ళదా? మమ్మీ అంతే ఇంట్లోనే ఉంటుంది కదా. స్కూల్కి వెళ్తే మళ్ళీ సాయంత్రం 1 o'clock వస్తుంది ఇంటికి. అలసిపోతుంది. సో డాడీ బయటకు తీసుకెళ్తారు కాబట్టి డాడీ ఇష్టం. సో మరి నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చికెన్. అబ్బా, ఎవరు చేస్తారు? మమ్మీ చేస్తే ఇష్టమా, డాడీ చేస్తే ఇష్టమా? మమ్మీ. ఫుడ్కి మాత్రం అమ్మ కావాలి, గిఫ్ట్లకు మాత్రం డాడీ కావాలి, అవునా? వెరీ గుడ్. వెరీ సో బర్త్డే December 6th. 6th. డాడీ బర్త్డే ఎప్పుడు? 25th November. November 25th. మమ్మీది? సో సాడ్. మమ్మీ ఫుడ్ కావాలి అని అడిగినప్పుడు మమ్మీ బర్త్డే తెలియదా? తెలుసుకోవాలి. మమ్మీ డాడీకి సర్ప్రైజ్ ఇవ్వాలి. మమ్మీదేమో చెప్పదు. మమ్మీ చెప్పదా? ఓకే, మమ్మీ ఇంకా పుట్టలేదులే, చిన్నపిల్ల, పుడుతుంది. సో యువర్ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరైనా ఉన్నారా మూవీస్లో? అర్జున్, మహేష్ బాబు. అర్జున్, మహేష్ బాబు, ఇంకా ప్రభాస్. సో అదండి, ప్రభాస్ గారు ఇష్టం, అల్లు అర్జున్ ఇష్టం, మహేష్ బాబు ఇష్టం. వాళ్ళలాగా అవ్వాలని ఇప్పటి నుంచే బీజం వేసుకున్నాడు వీడు, అంతే కదా? వెరీ గుడ్. సో నీ ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? ఏమైనా క్రాఫ్ట్స్, ఏమైనా ప్రిపరేషన్స్, స్పోర్ట్స్? నథింగ్. హౌ యూ స్పెండ్ యువర్ ఫ్రీ టైం? ఎలా స్పెండ్ చేస్తావు? డ్రాయింగ్ చేస్తావా? స్కెచెస్ వేస్తావా? ఓకే. సో నెక్స్ట్ టైం మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు వేసిన స్కెచెస్ చూపుతాను, నిన్నే ఇంటర్వ్యూ తీసుకుంటాను అప్పుడు. ఓకే, చలో. సో అదండి, సహజ నటుడు అనాలా, విలక్షణ నటుడు అనాలా, లేకపోతే నటన మీద ఇంట్రెస్ట్ తోటి ఎంతో కష్టపడి చిన్నప్పుడే హైదరాబాద్ వచ్చి తన ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదుర్కొని అలాగే ఒక నిర్దిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న విక్రమ్ గారు ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఆయన మనోభావాలని, ఆయన జీవితాన్ని మనకి చెప్పారు, మనతో షేర్ చేసుకున్నారు. అలాగే విక్రమ్ గారు చెప్పండి, హరిశంకర్ గారితో మీ ఎక్స్పీరియన్స్, ఆయనతో జర్నీ. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమాలో మీరు ఫ్రేమ్లో ఎక్కడో ఒక దగ్గర కనిపిస్తారు. సో దాని వెనక మీ సాటిస్ఫాక్షనా, మీ కృషియా, మీ అవుట్పుట్ చెప్పండి. నేను సాయిబాబా వాలంటీర్ని మేడం. నేను ఆయన భక్తునే, సారూరు ఆయన భక్తుడే. ఓకే. సాయిబాబా మా ఇద్దరం కలిపారు. అచ్చా, టెంపుల్లోనే కలిసారా? టెంపుల్లోనే కలిసాం. నాకు ఎవరూ పరిచయం చేయలేదు. సాయిబాబా ద్వారానే సారం కలిసాను నేను. సాయిబాబా ద్వారానే సార్కి దగ్గర అయ్యాను నేను. సార్ ఏంటంటే ఇంకా కష్టపడే వాళ్ళకు పని ఇవ్వాలి కాబట్టి ఆయన దగ్గరుండి ప్రతిసారి ఆయన సపోర్ట్ ఇస్తున్నారు. నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు అనుకో, నువ్వు రారా, నేను ఉన్నాను, నీకు ఎందుకు చూసుకుంటాను అంటే దేవుడిచ్చిన సపోర్ట్ ఫీల్ అవుతా. అంటే సాయిబాబా అంటే హరిశంకర్ గారు ఒక దేవుడిలో ఫీల్ అయిపోయి వెళ్తున్నా. ఆయన ప్రతి చేసే సినిమాలో ఒక చిన్న డైలాగ్ అయినా ఇస్తున్నారు, నేను ఇస్తాను నీకు అంటే. నేను ఆయనకు చెప్పాను, ఆయన గిఫ్ట్ ఏదో విధంగా నాకు అందుతుంది. అట్లా నాకు ఆయన సపోర్ట్ అనమాట. ఏ సినిమా చేసినా పెడతారు ఆ నమ్మకము. హ్యాపీగా ఉంటుంది ఆయనతో జర్నీ, ప్రశాంతంగా ఉంటుంది, కూల్గా ప్రశాంతంగా ఉంటుంది. ఆయనతో జర్నీ చేస్తే ఒక సక్సెస్ కొడుతున్నామని ప్రతిసారి ఏదో గోల్ కొడుతున్నాను ఒక ఫీల్ ఉంటాం ఆయనతో కొడితే. సో అంటే మీరు ఇందాక అన్నారు డీజే మీకు ఇష్టమైన డైలాగ్ అనేది రే ఇక్కడ దువ్వాడ జగన్నాథం అంటే ఎవర్రా హీరో గారికి అప్పుడు ఆయన కాంబినేషన్ అనమాట అది. ఆ డైలాగ్తో నేను ఆ సినిమాలో ఇదయ్యాను. కట్ చేస్తే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కంటిన్యూ చేశాను. గద్దెల కొండ గణేష్లో మంచిగా నోటెడ్ అయ్యాను. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఫోకస్ అయ్యాను. ఇక డైరెక్టర్ గారు బాగా దగ్గరయ్యారు నాకు. దాంతో జర్నీ చేయడము, ఆయన ద్వారా దేవస్థానాలు తిరగడము, ఆయన మంచిగా చేస్తాడు, మంచి పని చేస్తున్నా బాగుంది. అంటే డ్రింక్ అలవాట్లేదు, మందు అలవాట్లేదు మేడం, స్మోక్ అలవాట్లేదు, ఫ్రెండ్స్ లేరు, ఎక్కడ తిరగను, టైం వేస్ట్ చేయను, షూటింగు, వర్క్, ఇల్లు, మూడే ఈ లోకంలో కనిపించేది మూడే. ఆయనకు మంచిగా ఉంటే ఆయన బాగా లైక్ చేస్తారు. ఆయనకు తగ్గట్టు నేను సెట్ అయ్యాను, నాకు తగ్గట్టు ఆయన వరం ఇచ్చారు. సాయిబాబా వరం ఇచ్చారు గురువులాగా మీకు. ఇంకా అంతే, ఆయనతో పాటు ప్రయాణం, మీరు ఒక గురు స్థానంలో ఆయన చూసుకుంటున్నారు. బాబా గారు మిమ్మల్ని అంటే ఆ నమ్మకం ఏదైతే ఉందో కొనసాగుతుంది. విక్రమ్ గారు, హీరోగా అవకాశం వస్తే మీ రియాక్షన్ ఏంటి? విలన్గా చేస్తే 100 సినిమాలు ఉంటాయి మేడం, 100 రోజులు వర్క్ ఉంటుంది మేడం. బట్ హీరో అంటే ఆ రేంజే వేరు కదా. ఆ రేంజ్ వేరే మేడం, కానీ హీరోకి వద్దు మేడం. విలన్గా లైఫ్ హ్యాపీగా ఉంది నాకు. విలన్గా హ్యాపీ ఉంది, ఫ్యామిలీ హ్యాపీ ఉంది, నేను హ్యాపీగా ఉన్నా, వర్క్ వస్తుంది, ప్రతి ఒక్కరికి నోటెడ్ ఉన్నాను. హీరో అంటే సక్సెస్ ఉంటేనే హీరో మేడం, సక్సెస్ లేకపోతే జీరోనే. జీరో జీవితం వద్దు నాకు. హీరో పక్కన 1%, హీరో పక్కన కంపల్సరీ విలన్ వాళ్ళు కాబట్టి ఆ విలన్ ప్లేస్కి కోరుతున్నాను నేను.
సో చూసారు కదా, అంటే సినిమా అంటే ప్యాషన్, కానీ దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో విక్రమ్ గారని మనకి ఇప్పుడు తెలిసింది. సో వచ్చే వేషం ఏదైనా సరే విలన్గానే చేస్తాను, లేదా సైడ్ క్యారెక్టర్ చేస్తాను, చిన్నదైనా పెద్దదైనా, అంటే ప్రతి సినిమాలో హీరో ఉండొచ్చు, లేదా హీరోయిన్ హీరో అవ్వచ్చు, లేదా కథ హీరో అవ్వచ్చు, కానీ విలన్ మాత్రం శాశ్వతంగా ఉంటాడు. కాబట్టి అలాంటి పాత్రలు ఎన్నో రకాలు అవకాశాలు వస్తాయి, ఎన్నో రకరకాలుగా చేయగలిగే పాత్ర విలన్ పాత్ర. అలాంటి దాంట్లోనే నేను చేస్తాను, నేను హ్యాపీగా ఉన్నాను, అలాగే నేను కొనసాగుతాను అని తన గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు మనతో ప్రేమతో పంచుకున్నారు విక్రమ్ గారు. చాలా థ్యాంక్స్ అండి, మీ అమూల్యమైన సమయాన్ని మా V3 ప్రేక్షకుల కోసం కేటాయించి, మీరు అంటే మీరు ఒక తెరిచిన పుస్తకం అని చెప్పచ్చు. ఇప్పుడు దాకా మీతో మాట్లాడిన సంభాషించిన తర్వాత ప్రతి ఒక్కరికి మా ప్రేక్షకులకు అర్థమయ్యేది అదే. ఎస్, స్క్రీన్ బయట కనబడినది కాదు, నిజం సహజత్వం ఇంకోటి ఉంది అని ఖచ్చితంగా వాళ్ళకి తెలిసింది. సో మీ మాటలో మా ప్రేక్షకుల కోసం ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? లైఫ్ ఎప్పుడు ఎవరు సొంతం కాదు, ఎవరు శాశ్వతం కాదు మేడం. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. గొడవలొద్దు, మనకి ఏ టైంలో ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. హ్యాపీగా ఉండాలంటే ప్రతి ఒక్కరితో స్నేహం చేయండి, ఫ్రెండ్షిప్ చేయండి, ఫ్యామిలీతో రిలేషన్ పెంచుకోండి. దయచేసి గొడవలు శత్రువులు వద్దు మనకి. చూశారు కదా, మళ్ళీ మరొక సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది V3 ఛానల్. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.